ఏది ముడిపడి ఉన్నదో అది నేనే సంపాదించాను, ఇది నా వస్తువు, ఇది నా పొలం, ఇది నా స్థలం. భగవంతుడు ఇయ్యంది మనం ఏది కొనలేము, ఏది తినలేము, అన్నీ సృష్టించింది ఆయనే. మనము ప్రతి ఒక్కటి కూడా ఆయనకు అర్పించాలి. మనం ప్రతిరోజు కూడా భోజనం చేయబోయే ముందు కూడా బ్రహ్మార్పణం, బ్రహ్మ విహిర్, బ్రహ్మ అగ్నో బ్రహ్మనాథం, బ్రహ్మైవ తేన గంతవ్యం, బ్రహ్మకర్మ సమాధిన అని ప్రతిది. అంటే భూమిని సృష్టించింది ఆయనే, నీరు సృష్టించింది ఆయనే, అగ్నిని సృష్టించింది ఆయనే, ఫలం పండించడానికి మనిషిని సృష్టించింది ఆయనే, మొక్క మొలిచేది ఆయనతోనే, పూసేది ఆయనతోనే, పంట వచ్చేది ఆయన వల్లే. అన్నీ నువ్విచ్చినవే, నువ్వు ఇబ్బంది ఎక్కడా లేవు. ప్రతి దానిలో దైవత్వం చూడాలి, ప్రతి మనిషిలో దైవత్వం చూడాలి, ప్రతి పనిలో దైవత్వం చూడాలి. అప్పుడే ఆయనకు అర్పించినప్పుడే మనకి అన్నీ దొంగతనం చేయకుండా ఎలా మనిషి నిజాయితీగా ఉంటాడో అట్లానే ఆయన నువ్వే ఇచ్చావు అని ప్రతిదీ కూడా ఆయనకు అర్పించి మనం స్వీకరిస్తే ఏది కూడా అన్నీ కూడా ఆయనే ఇచ్చాడనని మనం అనుకున్నప్పుడైతే ఆయన్ని మనం ఎల్లవేళలా మర్చిపోకుండా గుర్తు చేసుకుంటున్నాం అని అన్నమాట. 18వ శ్లోకం. అంతా భంతు ఇమే దేహ నిత్యశోక్తం శరీరణః అవినాశనో అప్రమేయస్య తస్మాద్యచ్చోస్వ భారత. తాత్పర్యం: నిత్యమైన, నాశనరహితమైన, పరిమాణం లేని శరీరం ధార్యగు ఆత్మకు ఇవి అత్యంత్యమైన దేహాలు. అందుచేత అర్జునుడా, యుద్ధం చెయ్యి. నిత్యమైనది, ఎప్పుడు ఉండేది, నాశనరహితం కానిది, పరిమాణం లేనిది, ఇంత రూపము అనేది ఏది లేనిది, దేహదారిణ్యం లేనిదే ఆత్మ. దానిని ఈ జన్మలో ఉంది, వచ్చే పూర్వజన్మలో ఉంది, పై జన్మలో కూడా ఉంటుంది. అలాంటి ఆత్మని నువ్వు ఎప్పుడూ చంపలేవు, ఎవరూ చంపలేరు. అందువల్ల నువ్వు ఈ జన్మలో వచ్చినది ఈ యుద్ధం చేయడానికి, ఇదంతా నువ్వు అనుభవించాలని ఉంది, ఇది చేయాలని ఉంది కాబట్టి నువ్వు చేస్తావు అని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు అన్నమాట. జై